వరుస ఓటములతో సతమతమవుతున్న బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ కు మరో బిగ్ షాక్ తగిలింది. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో కేసీఆర్ కు నోటీసులు జారీ అయ్యాయి. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కేసీఆర్ కు నోటీసులు పంపింది. ఈ నెల 30 లోపు వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో కేసీఆర్ పాత్రపై కమిషన్ నోటీసులో వివరణ కోరింది. అయితే కేసీఆర్ జూలై 30 వరకు తమకు సమయం కావాలని కోరారు. ఇటీవల తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ రంగంలో అవినీతిపై ఫోకస్ చేసింది. అసెంబ్లీ సెషన్లో విద్యుత్ కొనుగోలుపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రాన్ని సైతం విడుదల చేసింది. అయితే ఈ నేపథ్యంలోనే జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ నోటీసులు పంపడంతో కేసీఆర్ ఇచ్చే వివరణపై ఉత్కంఠ నెలకొంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.